అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఊర్మిళ గురించి ఎవరైనా ఆలోచించారా? కనిపించే పెద్ద గీత సీత, దాని వెనుక మరుగైన చిన్న గీత ఊర్మిళ. లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది. తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమైంది. ఒక రకంగా ఊర్మిళను వదిలి రావడం భర్తగా తాను చేసింది తప్పే. కానీ అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిని అనుసరించి త్యాగం చేశాననుకుంటున్నారు వీళ్ళందరూ. తన త్యాగం వెనుక మరొక మూర్తి త్యాగం కూడా ఉంది. ఊర్మిళే కనుక తనని అడవులకు వెళ్ళవద్దని నిర్బంధిస్తే ఒక రకంగా తనకు పరీక్షే. తను వద్దనగానే మరో మాట మాట్లాడకుండా మౌనంగా అంగీకరించింది. ఒకసారి ఊర్మిళ మీద ప్రేమ, అభిమానం పొంగుకొచ్చాయి లక్ష్మణుడికి. రాజపరివారం అంతా బయలుదేరి వచ్చినా ఊర్మిళ మాత్రం రాలేదు. ఎందుకు రాలేదు? భర్తను చూడాలని అనిపించలేదా? ఏదో కారణం ఉండే ఉంటుంది. తల్లి సుమిత్రను అడిగితే తెలుస్తుంది. లక్ష్మణుడు గుడారం లోపలికి ప్రవేశించగానే చెలికెత్తులు పక్కకు తప్పుకున్నారు. తల్లి సుమిత్రకి, పెద్ద తల్లి కౌసల్యకి ప్రణామాలు చేసి ఈ అడవిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారేమో చూసామని అన్నగారి ఆజ్ఞ అని విన్నవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నల అనంతరం సుమిత్రని అడిగాడు లక్ష్మణుడు. తల్లి, అయోధ్యలో అందరూ కుశలమేనా? ఊర్మిళ ఎలా ఉంది? మీరందరూ అడవికి ఆయత్తమవుతుంటే తను వస్తారని అనలేదా? మీతో పాటు ఊర్మిళ ఎందుకు రాలేదు? నాయనా లక్ష్మణ, మేమందరం భరతునితో బయలుదేరుతున్నామని విషయం స్వయంగా నేనే వెళ్ళి చెప్పాను. తనని కూడా రమణమని చెప్పాను. కానీ మధ్యలో ఆగిపోయింది సుమిత్ర. కానీ తనే రానని నిష్కర్షగా చెప్పింది. ఎంత బ్రతిమాలినా రానంది. అదేమిటమ్మా, నువ్వు బ్రతిమాలినా రానని అందా ఊర్మిళ? పోనీ ఎందుకు రానుందో కారణమైనా విన్నవించిందా నాకు? కారణం తటపాటేస్తూ ఆగిపోయింది సుమిత్ర. సందేహం వద్దు, చెప్పమ్మా, నేనేమీ కోపగించుకోను. నీకు ప్రతిబంధకం కాకూడదని సుమిత్ర మధ్యలో ఆగిపోయింది. ఒకసారి లక్ష్మణులకు మనసుని చెళ్ళుమని కొట్టినట్లు అనిపించింది. బయలుదేరే ముందు తనకి ఊర్మిళకు జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా లక్ష్మణుడు బయటకు వచ్చేశాడు. ఊర్మిళ అభిమానవతి, అంతేకాదు భర్త కర్తవ్య పాలన కోసం అంతఃపురానికి అంకితమైన మహాసాధ్వి. బాధలు, సంతోషాలు పంచుకోవడానికి వదినగారు సీతకి, అన్నగారు రాముడున్నారు. మరి ఊర్మిళకి ఎవరున్నారు? పక్కన ఉండాల్సిన తను. లక్ష్మణుడు ఒడివడిగా అడుగులు వేసుకుంటూ తమ కుటీరం వైపు మరలాడు. వెన్నెల రాత్రుల్లో కుటీరం ముందు వదినగారు పుష్పరేఖలతో వేసిన ముగ్గు చూశాడు. గబుక్కను తొక్కబోయిన పక్కకు జరిగాడు. పసిడి వెన్నెల్లో గీతల్లా వేసిన ముగ్గులు ఆ పుష్పాలు మరింతగా మెరుస్తున్నాయి. ఆ పుష్పాల్లో ఊర్మిళ కనిపించింది లక్ష్మణుడికి. కనిపించే పెద్ద గీత సీత, దాని వెనుక మెరుగైన చిన్న గీత ఊర్మిళ. ఊర్మిళ గురించి చాలా కొత్త విషయం తెలుసుకున్నాము. సో అందరికీ షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.